ఓకే ఫ్రెండ్స్, మౌర్యుల కాలంలో సైనిక పాలన ఏ విధంగా ఉందో చూద్దాం. మనకు మౌర్యుల కాలంలో చక్రవర్తి అత్యున్నత సైన్యాధిపతి. మనం పరిపాలనా విభాగంలో కూడా చూసాము. చక్రవర్తికే పాలన, సైనిక, న్యాయ వ్యవహారాలన్నీ ఉండేటివి. మనకు మౌర్యుల కాలంలో కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ ఉంది. దాని ప్రకారం చక్రవర్తి అత్యున్నత సైన్యాధిపతి అయినప్పటికీ కూడా సేనాపతి సైనిక వ్యవహారాలను చూసేవాడు. సేనాపతి అనేవాడు ఉండేవాడు, అతను సైనిక వ్యవహారాలను చూసేవాడు. మౌర్యులకు పెద్ద సైనిక దళం ఉండేది. మనకు గ్రీక్ రచయిత పిల్లీ ప్రకారము మౌర్య కాలంలో 6 లక్షల కాల్బలం, 30,000 అశ్వదళం, 9,000 గజదళం, 8,000 రథాలు ఉన్నట్లు తెలుస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏ రచయిత ప్రకారము 6 లక్షల కాల్బలం, 30,000 అశ్వదళం, 9,000 గజదళం, 8,000 రథాలు ఉన్నట్లు తెలుపుతుంది అని మనకు గత ప్రశ్నలు అడిగారు. అలాగే సైన్యానికి సంబంధించి 30 మందితో 6 కమిటీలు ఉండేటివి. ప్రతి కమిటీలో 5 మంది సభ్యులు ఉండేవారు. మనం నగరపాలనలో కూడా చూసాము. నగరపాలనలో కూడా 30 మందితో కమిటీలు ఉండేటివి. ప్రతి కమిటీలో 5 మంది ఉండేటివి. అదే మాదిరి కూడా సైన్యానికి కూడా 6 కమిటీలు ఉన్నాయి. అవి వచ్చేసి కాల్బలం, అశ్వక దళం, గజదళం, రథబలం, నౌకాదళం, యుద్ధ సామాగ్రిని సరఫరా చేయడానికి పర్యవేక్షించే దళం. మనకు సైన్యానికి సంబంధించి 30 మందికి ఉన్న కమిటీలు, 30 మందితో 6 కమిటీలు ఉన్నాయనే విషయము మెగస్తనీస్ యొక్క ఇండికా గ్రంథం ప్రకారము తెలుస్తుంది. అలాగే కౌటిల్యుని అర్థశాస్త్రం ప్రకారము వివిధ రకాల సైనికుల గురించి తెలుస్తుంది. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రీకు రచయిత పిల్లీ ప్రకారము, ఇది ఇండికా యొక్క మెగస్తనీస్ యొక్క ఇండికా గ్రంథం ప్రకారము 6 కమిటీలు. మనకు అర్థశాస్త్రం ప్రకారము వివిధ రకాల సైనికుల గురించి తెలుపుతుంది. దానిలో మొదటగా మావల అనే సైనికులు వచ్చేసి వారసత్వంగా కొనసాగేవారు. భృత్యులు అనేవారు అవసరం నిమిత్తం అప్పటికప్పుడు నియమించుకునేవారు సైనికంలో. అలాగే ఆటవిక తెగల నుండి సైన్యంలోకి తీసుకునేవారిని అటవీవాల అంటారు. అలాగే కౌటిల్యుడు ఈ సైనిక అధికారుల యొక్క జీతాల గురించి చెప్పాడు. అవి వచ్చేసి సంవత్సరానికి సేనాపతికి 48,000 పనాలు, ప్రశస్తకు 24,000 పనాలు, నాయక్కు 12,000 పనాలు, అధ్యక్షునికి 8,000 పనాలు, చివరగా సైనికుడికి 500 పనాలు. మనం చూసాం, పనాలు అంటే వెండి నాణ్యాలు కాబట్టి దాన్ని బట్టి అప్పటి సైనికులకు ధన రూపంలో జీతాలు చెల్లించే వాళ్ళు అనేది విషయం తెలుస్తుంది. అలాగే మనకు 6 కమిటీలు ఉండేవి కదా, వీటికి అధ్యక్షులు ఉండేవారు. ఈ కాల్బలానికి పదాధ్యక్షుడు, అశ్వక దళానికి అశ్వాధ్యక్షుడు, గజదళానికి హస్తాధ్యక్షుడు, రథబలానికి రథాధ్యక్షుడు, నౌకాదళానికి నావికాధ్యక్షుడు అని ప్రతి కమిటీకి అధ్యక్షులు ఉండేవారు. వారి యొక్క జీతాలే అధ్యక్షునికి 8,000. సైనిక వ్యవహారాలను చూసేటువంటి సేనాపతికి 48,000 పనాలు. న్యాయపాలన మౌర్య చక్రవర్తి అత్యున్నత న్యాయాధీశుడు. రాజధాని పాటలీపుత్రంలో మనకు అత్యున్నత న్యాయస్థానం ఉండేది. ఇది నేటి న్యాయస్థానంతో సుప్రీంకోర్టుతో పోల్చుకోవచ్చు. అలాగే రాష్ట్రము, ప్రదేశము, ఆహారాలలో కూడా దిగువ న్యాయస్థానాలు ఉండేటివి. మనకు మౌర్య సామ్రాజ్యము రాష్ట్రాలుగా, ప్రదేశాలుగా, ఆహారాలుగా విభజించారు కదా, వాటిలో కూడా దిగువ న్యాయస్థానాలు ఉండేటివి. ఈ న్యాయస్థానాలు 2 రకాలుగా ఉండేటివి: కంటక శోధన న్యాయస్థానాలు, ధర్మస్థీయ న్యాయస్థానాలు. ఈ కంటక శోధన న్యాయస్థానాలు అంటే నేటి క్రిమినల్ కోర్టులతో పోల్చవచ్చు. ఇక్కడ
దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వాటి గురించి శిక్షలు కానీ విచారణలు కానీ చేస్తారు. అలాగే ధర్మస్థీయ న్యాయస్థానాలు నేటి సివిల్ కోర్టులతో సమానం. ఇక్కడ వచ్చేసి వివాహాలు, పొలం తగాదాలు, వ్యవసాయ ఇట్లా మిగతావి ఇక్కడ చూసేవారు. ధర్మస్థీయ న్యాయస్థానాలు అక్కడ స్థలం యొక్క వివాదాలు, వివాహాల యొక్క వివాదాలు నేటి సివిల్ కోర్టుతో సమానంగా ధర్మస్థీయ న్యాయస్థానాలు విచారించేటివి. కౌటిల్యుడి అర్థశాస్త్రం ప్రకారము ధర్మం, వ్యవహారికం, సాంప్రదాయాలు, రాజు యొక్క శాసనాలను బట్టి మనకు శిక్షలు విధించేవారు. వాటి ప్రకారం అదే న్యాయ వ్యవస్థకు మూలంగా ఉండేది. నాటి కాలంలో శిక్షలు కూడా చాలా కఠినంగా ఉండేటివి. ఎంత కఠినంగా అంటే మనకు అశోకుడు బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత కూడా ఉరిశిక్ష అనేటివి అమలు చేశాడు, రద్దు చేయలేదన్నమాట. అలాగే శరీరం యొక్క అవయవాలు తొలగింపు, జైలు శిక్షలు అలాంటివి కూడా ఉండేటివి. అంత కఠినంగా ఉండేటివి నాటి కాలంలో శిక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇది మౌర్య సామ్రాజ్యం యొక్క న్యాయపాలన, సైనిక పాలన గురించి చూసాము. మనం నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు చూద్దాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.